హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నాగేశ్వరి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి సోమశిల నుంచి ఇటు అలంపూరు టు వనపర్తి మధ్యలో సింగోటం అని ఉంటుంది అన్నమాట. నరసింహస్వామి టెంపుల్ చాలా బాగుంటుంది. నా వాయిస్ కొంచెం జలుబై చేంజ్ అయిపోయింది, ప్లీజ్ ఇగ్నోర్ చేసేసేయండి. అండ్ టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. లొకేషన్ మాత్రం అద్దరహో అన్నట్టు ఉంటుంది. అండ్ మీకు ఒక లొకేషన్ లాస్ట్లో చూపిస్తాను, చాలా బాగుంటుంది అది కూడా. ఇంకా ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ అప్ అవ్వడానికి, అంటే స్నానాలు చేసి స్వామివారిని దర్శనం చేసుకుంటారు కదా యాదగిరిగుట్టలో అలా. కానీ నాకు మాత్రం యాదగిరిగుట్ట కంటే కూడా ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది. ఇంకా సమ్మర్లో ప్రతిసారి ఇక్కడికి వెళ్ళాలనిపిస్తుంది అన్నమాట, అంత బాగా నచ్చేసింది. ఎందుకో వీడియో ముందు చూసేయండి, అంత బాగుందన్నమాట. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. కాకపోతే చిన్నపిల్లలతో కొంచెం జాగ్రత్త. మ్యాక్సిమం ఒక 10 years అబోవ్ ఉన్న వాళ్ళని మాత్రం తీసుకెళ్ళండి. అలానే చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దా అంటే తీసుకెళ్ళండి, కాకపోతే ఇక్కడ మాత్రం కొంచెం దూరంగా ఉంచండి, ఓకేనా. చూసారా వాటర్ అన్నమాట, చాలా బాగా అనిపించింది నాకైతే. ఫుల్గా ఎంజాయ్ చేశాం, సూపర్గా ఉంది. అటు నుంచి ఆ చెరువు నుంచి ఫిల్టర్ అయ్యి వాటర్ ఇట్లా వస్తాయన్నమాట. ప్యూర్ వాటర్ సూపర్గా ఉన్నాయి. పారే నీళ్ళు కాబట్టి ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమీ ఉండవన్నమాట. ఎందుకంటే ఒకే దగ్గర నించుంటే వాటర్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ పారే వాటర్ కాబట్టి నదిలా అన్నమాట, అలా ఉండదు. ఇన్ఫెక్షన్ అలాంటివి ఏమి ఉండవు. పిల్లల్ని ఫస్ట్ అయితే వద్దు అని చెప్పాను. ఆ వాటర్ని చూస్తే నేనే ఆగట్లేదు, పిల్లలు ఏం ఆగుతారండి కదా. ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఫస్ట్ అయితే జస్ట్ ఫేస్ వాష్ చేసేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. ఈ వాటర్ని చూశాక అస్సలు మనసొప్పలేదన్నమాట. పిల్లలైతే ఇంకేకంగా దిగేసి ఫ్రెష్ అప్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఇంకా అస్సలు వెళ్ళడమే లేదు బయటికి అయితే. వీళ్ళు చూడండి స్విమ్మింగ్ ఎలా చేస్తున్నారు. మాకు కొంచెం వాడు దిగాలంటే భయపడుతున్నాడు, అందుకే వాడి పైన నీళ్ళు చల్లితే భయం కొంచెం తగ్గి దిగుతాడనేసి కొంచెం అలా వాటర్ చల్లాను. పిల్లలైతే కొంచెం లోపలికి దించా. కొంచెం భయం వెళ్ళిపోయాక చూడండి ఎంత లోపలికి వెళ్ళిపోయాడు, చూడండి ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అసలు నేను పైకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత కూడా రావట్లేదన్నమాట పిల్లలు బయటికి, అంత బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ వచ్చేసి అక్క రాండక్క మేము చూపిస్తాం అంటే మేము ఉన్నాం కదా, మాకు స్విమ్మింగ్ వచ్చు కదా, రాండి పర్లేదు అనేసి ఆ పిల్లలు పాపం బాగా సపోర్ట్గా ఉన్నారు. కానీ మాకు భయం వేసింది, కానీ లాస్ట్లో వెళ్ళామన్నమాట. వెళ్ళాలి, ఓకే ఇలా భయపడితే ఎలా అనేసి వెళ్ళామన్నమాట. ఒక అడుగు ముందుకేసి చాలా బాగా నచ్చిందనమాట. చూడండి అక్కడ ఫ్లో అవుతున్నాయి కదా వాటర్, అటు లోపలికి ఓపెన్గా ఉందన్నమాట మొత్తం ప్లేసు. అక్కడికి వెళ్ళి ఇలా వచ్చేసామన్నమాట. భలే నచ్చింది నాకు. కానీ చూడండి ఆడుతూ ఉన్నాం అనమాట. ఆ పిల్లలు లోపలికి రావట్లేదు, లోపలికి రావడానికి నీళ్ళు వేస్తే వస్తుంది అనేసి అట్లా అనమాట లాగేసాను అనమాట పాపను. అయితే ఇక్కడ మా పిల్లలకి భయం అని చెప్పాను కదా, స్విమ్మింగ్ ఓకేలాగా వస్తుంది అనమాట, మరి పూర్తిగా రాదు. అండ్ ఇక్కడ మాత్రం మా పెద్ద బాబు అవతలకి వెళ్ళి కొంచెం పట్టుకున్నాడు, తర్వాత దారికి వచ్చాడనమాట. స్విమ్మింగ్ క్లాస్లో అలా నేర్పిస్తారు కదా, అదే ఫాలో అయ్యాడనమాట వాడు కూడా సమ్మర్లో. కానీ చూడండి మాకైతే భలే అనిపించింది. పిల్లలు ఎంజాయ్ చేశారు బాగా, సూపర్గా ఉంది. లొకేషన్ మాత్రం చాలా బాగుంది, మిస్ అవ్వకండి. నేను కొంచెం డ్రెస్ వేసుకుంటే బాగుండేదేమో అనిపించింది, శారీ కదా కొంచెం ఇబ్బంది అనిపించింది, బట్ ఓకే శారీ కదా. పిల్లలైతే అటు నుంచి ఇటు దుంకుతున్నారు, కానీ వాటర్ ఫ్లో చూడండి పెద్దగా ఏం లేదు. ఆ పిల్లలేమో రాండక్క అని పిలుస్తూ ఉన్నారు, నాకేమో
వెళ్ళాలని అనిపిస్తుంది, వెళ్తుంటే వాటర్ అనేది ఇటు నెట్టేస్తుంది అనమాట. అందుకు భయం వేసింది, అమ్మ పడిపోతే ఇంకెక్కడో ఉండిపోతా, చెరువు ఇంకా అటు నుంచి చెరువులోకి కలవడమే అనమాట. అమ్మో అనేసి భయం వేసింది. తర్వాత ఇంకా ఆ అబ్బాయిలు ఉన్నారు కదా, అబ్బాయిలు చేపట్టుకొని వెళ్ళారనమాట. థ్యాంక్ యూ సో మచ్ చిన్న ఈ వీడియో చూస్తున్నట్టయితే. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సపోర్ట్గా ఉన్నందుకు. చెప్పాను కదా, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అయితే అస్సలు బాగోలేవు. ప్లీజ్ ఇక్కడ కొంచెం వాష్రూమ్స్ ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ కొంచెం కంప్లైంట్ చేయండి గుడి వాళ్ళకి. అండ్ వాష్రూమ్స్ అయితే అసలు నచ్చలేదు. బాత్రూమ్ కూడా వెళ్ళారనమాట ఆ వాష్రూమ్లో. బట్టలు చేంజ్ చేసుకునే రూమ్లలో అలా పోవడం ఏంటంటే కనీసం ఇంగిత జ్ఞానమైనా లేదా జనాలకు, అసలు బుద్ధి ఉందా లేదా నాకైతే అర్థం అవ్వలేదు. ఏంటో నాకైతే అదొక్కటి నచ్చలేదు. కొంచెం మన గుడి మన అన్నట్టు కొంచెం ఉంచుకోవాలి కదా, గుడి ఏరియా కదండి అది, కొంచెం నీట్గా ఉంచుకోవాలి కదా. అంత బుద్ధి లేని పనులు ఎలా చేస్తారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఇక్కడ ఈ లొకేషన్ మెయింటెనెన్స్ ఓకే కరెక్ట్గా ఉంది. ఆ గుడి విషయంలో ఆ వాష్రూమ్స్ కూడా కావండి, అవి డ్రెస్సెస్ మార్చుకోవడానికి జస్ట్ రూములు అంటే చూపిస్తాను. ఆ రూమ్లు ఎటు సైడ్ ఉన్నాయి కూడా నేను చెప్తాను. బాగుందండి లొకేషన్. ఏదైనా సినిమా షూటింగ్ కూడా చాలా బాగున్నాయి, సూపర్గా ఉందన్నమాట. లొకేషన్ మాత్రం అసలు బ్యూటిఫుల్గా ఉంది, మిస్ అవ్వకండి. ఇంకా చిన్న చిన్న షార్ట్ ఫిలిం సాంగ్స్ అలా చేస్తారు కదా, పార్టీ కూడా చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అనేది. అండ్ ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని కొంచెం ఒక పిక్ అంటే వీడియో తీసేసింది అనమాట పాప. అండ్ చూసారా అస్సలు వెళ్ళబుద్దే కావట్లేదు. అయ్యో పాపం పడిపోయింది పాప. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసుకొని దర్శనానికి వచ్చేసాము నరసింహస్వామి. ఆ లొకేషన్ అయితే వావుగా ఉంది. టెంపుల్ స్వామివారు చాలా పవర్ఫుల్ ఉంటాయి ఇక్కడ. అండ్ మేము వెళ్ళి వచ్చేసరికి నరసింహస్వామి ఉత్సవాలు ఏమో జరుగుతాయి అనుకుంటా, అందుకే ఆ చెట్టు అదంతా కొట్టేసి నీట్గా చేస్తున్నారు. ఇంకా మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి బయలుదేరి దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాము. ఇంకా ఎవ్వరు లేరు ఆ టైంలో, మేమే వెళ్ళాం, మేమే హారతి ఇచ్చుకున్నాం. దేవుడికి కొబ్బరికాయ కొట్టేసుకొని హారతి కూడా కంప్లీట్ చేసామన్నమాట మేమే. అలా జరిగిందనమాట. ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాం కదా, అంత ఎవరు లేరనమాట పూజారులు ఇట్లంగా. లోపల మొత్తం చూసారా రాతి గోడలే మొత్తం, అంటే ఎప్పటిదో అనమాట. ఇది చాలా ఇయర్స్ టెంపుల్ అనుకుంటాం సింగోటం. ఇక్కడ చెరువులో బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మీకు ఈ చుట్టుపక్కల ఏరియాలో అయితే వెళ్ళండి, చాలా బాగుంటుంది. సింగోటం అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, హాఫ్ ఇయర్. ఇంకా ఇక్కడ వచ్చేసి స్వామివారిని దర్శనం చేసేసుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి ఇంకా అసలు ఇవ్వడం లేదు కొడదామంటే. ఇక్కడ చూడండి, అసలు నాకు ఎందుకో ఇలా కొన్ని ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా, కొన్ని ఇలాంటివి నచ్చవేంటో. ఇక్కడ చూసారా ఈగలు ఒకటే ఇంకా జువ్వమంటాయి గోడలకు, చూడండి ఎలా ఉన్నాయో అదే అనమాట. కొంచెం అవి మన పరిసరాలు నీట్గా పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా, అదనమాట. ఇంతకుముందు వాష్రూమ్స్ కూడా చెప్పాను కదా, డ్రెస్ చేంజ్ రూమ్స్ అది. ఇంకా వచ్చేసి ఇక్కడ చెరువు అనమాట, సింగోటం చెరువు చాలా పెద్దగా ఉంటుంది, ఒక నదిని తలపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇటు చూసిన చెరువే, అటు దూరంగా కొల్లాపూర్ ఏమో అనుకుంటా, నాకు తెలిసి కొల్లాపూర్ కాదు నాకైతే తెలీదు. చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసి మేము మళ్ళీ రిటర్న్ అయిపోవాలి కదా, రిటర్న్ అవ్వడానికి రెడీ అవుతున్నాం. కొన్ని ఫొటోస్ దిగేసి
అలా ఇంకా ఎందుకో ఇంకా అప్పటికే అలసిపోయాం. మధ్యలో అమ్మవారు ఉంటుందంట, అమ్మవారిని నెక్స్ట్ టైం చూద్దాం అనేసి ఇంక ఇప్పటికే అలసిపోయాం, ఇంకా వద్దు అని చెప్పేసి వెళ్ళిపోయాం అన్నమాట. ఓకేనా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా అందరూ లైక్ చేయండి, ఇంకా వీలుంటే షేర్ కూడా చేయండి మన వీడియోని. ఓకేనా, బాయ్. మరి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. ఓకేనా, ప్లీజ్ ఆ ఊరు చుట్టుపక్కల ఎవరైనా ఉంటే ఆ డ్రెస్ చేంజ్ చేసి రూమ్లలో అలా చేయకుండా చూడండి.